ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ చందాదారులకు త్వరలో కీలకమైన శుభవార్తలు అందనున్నాయి. ఉద్యోగుల కనీస పెన్షన్ను భారీగా పెంచడంతో పాటు ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించడంపై ప్రభుత్వం ఈపీఎఫ్ను దృష్టి సారించాయి. ఈ మార్పులు అమలైతే కోట్లాది మంది ఉద్యోగులు, కార్మికులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. 7,500కు కనీస పెన్షన్ పెంపు యోజన ప్రస్తుతం ఉద్యోగుల పింఛన్ పథకం ఈపీఎస్ 95 కింద ఇస్తున్న కనీస పెన్షన్ ₹1,000గా ఉంది. దీనిని ఏకంగా 7,500కు పెంచాలనే డిమాండ్ చాలా కాలంగానే ఉంది. కార్మిక సంఘాల నుంచి వస్తున్న ఒత్తిడి, పార్లమెంటరీ కమిటీ సిఫార్సుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదికను తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇదే సమయంలో చందాదారుల ఖాతాలకు 8.25% వడ్డీ రేటును జమ చేసే ప్రతిపాదన ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం ఎదురుచూస్తుంది. ఏటీఎం విత్డ్రాయల్స్ రికార్డు స్థాయిలో క్లెయిమ్స్ సెటిల్మెంట్ చందాదారులకు మరింత ఊరటనిచ్చేలా ఏటీఎంల ద్వారా నేరుగా పీఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకునే సౌకర్యంపై ఈపీఎఫ్ ఓ కసరత్తు చేస్తోంది. ఇది అమలైతే అత్యవసర సమయాల్లో డబ్బు డ్రా చేసుకోవటం మరింత సులభంగా, వేగంగా కానుంది. మరోవైపు క్లెయిమ్స్ పరిష్కారంలో ఈపీఎఫ్ఓ సరికొత్త రికార్డులను నమోదు చేస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 8.31 కోట్ల క్లెయిమ్స్ను పరిష్కరించింది. అంతకుముందు ఏడాది ఈ సంఖ్య 6.01 కోట్లుగా ఉంది. ఇందులో 5.51 కోట్ల అడ్వాన్స్ లేదా పాక్షిక విత్డ్రాయల్స్ క్లెయిమ్స్ కావటం గమనార్హం. ఆటోమేషన్, డిజిటల్ ప్రక్రియల ద్వారా క్లెయిమ్స్ పరిష్కార వేగాన్ని ఈపీఎఫ్ఓ గణనీయంగా మెరుగుపరిచింది. సుమారు 71.11% అడ్వాన్స్డ్ క్లెయిమ్స్ను కేవలం 3 రోజుల్లోనే పరిష్కరించింది. ఈ ప్రాప్తి పోర్టల్తో కొత్త సౌకర్యం. ఇటీవలే ఈపీఎఫ్ఓ ఈ ప్రాప్తి అనే కొత్త పోర్టల్ను కూడా ప్రారంభించింది. దీని ద్వారా చందాదారులు తమ పాత యాక్టివ్ లేని పీఎఫ్ ఖాతాలను ఆధారిత యాక్సెస్తో సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. యూఏఎన్తో లింక్ కాని పాత ఖాతాలు ఉన్నవారికి ఈ పోర్టల్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ డిజిటల్ మార్పులతో ఈపీఎఫ్ఓ సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా మారుతున్నాయి.